పాకిస్తాన్ రోజు రోజుకి అధ్వానంగా తయారయ్యే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ప్రపంచ దేశాలకి అడ్డంగా దొరికిపోయింది పాక్. పాక్ దొరికిపోయింది. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే పెహల్గాం తర్వాత, పెహల్గాం ముందు పాకిస్తాన్ ఒకసారి పరిశీలించినట్లయితే కొన్ని దెబ్బలు, చావు దెబ్బలు తిన్నది, కన్ను లొట్టపోయింది. ఏదో అన్నమో రామచంద్ర అంటే నడిపిస్తున్నారు. అలాంటి టైంలో పహల్గాం దాడి అన్నది పాకిస్తాన్కి కోలుకోలేని దెబ్బ కొట్టింది భారత్. పెహల్గాంలో చేసిన దుశ్చర్య, ఉగ్రవాదులు పాకిస్తాన్ భూభాగం నుంచి ఇక్కడికి వచ్చారని ప్రపంచ దేశాలన్నీ కూడా నమ్మినాయి. అవి అక్కడే ఉగ్ర స్థావరాలు ఉన్నాయని ఆ ప్రాంతాల మీద అటాక్ చేసింది, ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. అప్పటి నుంచి వాళ్ళకి అసలైన కష్టాలు మొదలైనవి. ఎందుకంటే ఇంత ముందులాగా మెతగ్గా మంచిగా భారత్ ఆలోచించడం మానేసింది. ఒక చెంప కొడితే రెండో చెంప ఇచ్చే రోజులు పోయినాయి అని చెప్పి భారత్ గట్టి స్ట్రోకే ఇస్తుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్కి దిక్కుతోచని పరిస్థితుల్లో ఇష్టం వచ్చినట్లుగా ఇష్టారాజ్యంగా కొన్ని అంశాలు తీసుకొస్తున్నది. ఇప్పుడు దాని పర్యవసానం ఏముంటే ఫ్యూచర్లోని వస్తున్న వార్తల నేపథ్యంలో శ్రీలంక, నేపాల్ లాగా ఈరోజు పాకిస్తాన్ అయ్యే పరిస్థితి ఉందని. ఎందుకు ఆ పరిస్థితి వస్తుంది? బంగ్లాదేశ్తో సహా ఆ దేశాల్లో ఎలాంటి పరిస్థితి ఉన్నదో ఈరోజు పాకిస్తాన్కి కూడా రానున్న రోజుల్లో అదే పరిస్థితి ఉంటుంది. నేపాల్కు పట్టిన గతే పాకిస్తాన్కి రాబోతుందా? శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ పరిణామాలతో పాక్ అలర్ట్ అయింది. ప్రజల్లో తిరుగుబాటు రాకుండా పాక్ ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రజల్లో తిరుగుబాటు రాకుండా ఎందుకు ఉంటుంది? మేము ఇక్కడ ఉగ్రవాదులు పెంచి పోషిస్తాము, పక్క దేశాల మీదకి ఎగదోస్తాము, వాళ్ళు రక్తం దాహ తీర్చుకోమంటాం, అమాయక ప్రజలను చంపమంటాం, మేమేమో పాలన సాగిస్తాం, మా చాలా గొప్ప దేశం, మా దేశానికి తిరుగులేదు, మాకు అమెరికా బ్రదరు అండగా ఉన్నాడు, లేకపోతే చైనా అన్న అండగా ఉన్నాడు, ఈ రకంగా చెప్పుకుని కాలం గడిపే పరిస్థితి ఉంటుంది కదా. ప్రజలకు తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేని పరిస్థితులు చాలా ప్రాంతాల్లో ఉన్నాయి, కడు పేదరికంలో ఉన్నది, ప్రభుత్వాలు పట్టించుకోవు. ఎందుకు తిరుగుబాటు రాదు? బంగ్లాదేశ్లో ఎందుకు వచ్చింది? శ్రీలంకలో ఎందుకు వచ్చింది? ఇప్పుడు నేపాల్లో ఎందుకు వచ్చింది? ఇవన్నీ కూడా గుణపాఠాలు కదా. పాలన సరిగా లేకపోతే తిరుగుబాటు అన్న తప్పదు. ఆనాటి రాజుల కాలం నాటి ఏదైనా సరే అదే పరిస్థితి ఈరోజు పాకిస్తాన్కి కళ్ళ ముందు కలనాడుతుంది. అందుకనే వాళ్ళు ముందు జాగ్రత్త చర్యగా కొన్ని జాగ్రత్తలు పాటిస్తున్నారు. అదేంటయ్యా అంటే ఇది ఊహాగానాలు కాదు, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంచలన రిపోర్ట్ అండి. ఓవైపు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ప్రజలపై ఆర్థిక భారాలు, భారత్తో యుద్ధం కారణంగా ఇప్పటికే పాక్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నభిన్నం. అప్పులు తెచ్చుకొని నెట్టుకొస్తున్న పాక్, ఇది మన ఒరిజినల్ రిపోర్ట్. అప్పులు తెచ్చుకొని దేశాన్ని నెట్టుకొస్తుంది. మరి అది ప్రజలకు ఎలాంటి ఫలాలు ఇస్తుందన్నది అక్కడ ఉన్న వాళ్ళకి తెలియాలి. రొట్టెముక్క కొనుక్కునే పరిస్థితి లేదు, అలాంటి పరిస్థితులకు తీసుకెళ్ళిపోయింది. సరైన నీటి సౌకర్యం లేదు, యువతకి ఉద్యోగాలు లేవు. ఒకటి కాదు, రెండు కాదు, చాలా కష్టకాలంలో ఉంది. కానీ పైకి మాత్రం మేకపోతు గాంభీర్యంలాగా అలా నటిస్తుంటుంది. ఆ వైనమే అలాంటిది. కాబట్టి ఇప్పటికే ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, రాజకీయ అస్థిరతలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్. ఆర్మీ చీఫ్ మునీర్ చెప్పు చేతల్లో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఒక ప్రధాని స్థానంలో ఉండి ఆర్మీ చీఫ్ ఆడిందాట పాడింది పాట చేయిస్తున్నాడు. అసలు మునీర్ అన్నవాడు వాగుడికి కాస్త తాళం పట్టితే చాలా అంశాలు జరగకపోనేమో. తన నోటి దురద అదే పాక్కి ముప్పు తెచ్చిపెడుతుంది. అది వాళ్ళు గమనించారు. ఏనాడైనా సరే అతను తరిమి కొట్టే రోజులు ముందున్నాయంటున్నారు. ఇక ఆపరేషన్ సింధూర్ అనంతరం పరిపాలన గుప్పెట్లో బంధించుకున్న అసీం మునీర్ ఆర్మీ చీఫ్ సూచనల మేరకు దేశ ప్రజలపై పాక్ ప్రభుత్వం నిఘా, తమ దేశ ప్రజలపై ఒక ప్రభుత్వం నిఘా పెట్టింది అంటే ఇంకెలాంటి సిచ్యువేషన్లో పాకిస్తాన్ అన్నది వేరే చెప్పాల్సిన అవసరం లేదు. నిఘా ఎవరు పెట్టాలండి? శత్రువుల మీద పెడతారు, దోపిడీదారుల మీద పెడతారు, అక్రమార్కులపై పెడతారు, అక్రమ వలసదారులపై పెట్టచ్చు, లేకపోతే విధ్వంసాలు సృష్టించే వాళ్ళ మీద పెట్టచ్చు, ఉగ్ర మోకలపై పెట్టచ్చు. నీ దేశ ప్రభువులు నిన్ను గెలిపించుకున్న వాళ్ళ మీద నువ్వు నిఘా పెడతావు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉంది. అందుకనే కదా కంపేర్ చేస్తున్నారు కొన్ని దేశాలతోటి, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ తోటి. ఇక ఆర్మీ చీఫ్ సూచనల మేరకు దేశ ప్రజలపై పాక్ ప్రభుత్వం నిఘా, ఫోన్ ట్యాపింగ్ ద్వారా దేశ ప్రజలపై స్పైయింగ్ చేస్తుందని తేల్చిన అమ్నెస్టీ ఇంటర్నేషనల్ రిపోర్ట్ ఇది. దేశ ప్రజలపై
ఫోన్ ట్యాపింగ్ ద్వారా స్పైయింగ్ చేస్తున్నదట. ఇంకా ఎంత దారుణమైన పరిస్థితి, ఆ? ఎంత దారుణమైన పరిస్థితి. ఫోన్ ట్యాపింగ్లా దేశ ప్రజల మీద అంత అంత అభద్రతా భావంతో బతుకుతున్నారు వాళ్ళు. చైనా తయారు చేసిన ఇంటర్నెట్ ఫైర్ వాల్ని తీసుకుని పాక్ కొత్త టెక్నాలజీ ద్వారా పాకిస్తాన్లో సోషల్ మీడియా సెన్సార్ చేస్తున్నారని గుర్తించిన ఈ ఇంటర్నేషనల్ అమ్నెస్టీ ఇక పాక్లో పొలిటికల్ మీడియా స్వేచ్ఛపై ఇప్పటికే కఠినమైన ఆంక్షలు విధించారు. వాళ్ళు ఎందుకు ఈ దేశంలో ఉన్నారా బాబు, ఎందుకు ఈ దేశంలో పుట్టేవారా బాబు, ఎందుకు ఈ దేశంలో బతుకుతున్నారా బాబు అనే పరిస్థితి తీసుకెళ్ళిపోయింది. ఆంక్షలు ఏంటంటే కఠినమైన ఆంక్షలు మీడియా స్వేచ్ఛపై. అలాంటి చేసిన వాళ్ళకి ఎవరికైనా సరే రాను రోజుల్లో ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయి. గతం చెప్పిన సత్యాలు ఇవన్నీ కూడా. ఆంక్షలకి ఒక లిమిటేషన్ ఉంటుంది. నువ్వు తప్పు చేసిన వాళ్ళని ఆంక్షలు విధించు, నీ తప్పులు ఎత్తిపోయి చెప్పే వాళ్ళు నువ్వు ఆంక్షలు విధిస్తానంటే ఎంతో కాలం ఆగదు. అది ప్రజా ఉద్యమమే అవుతుంది. ఇక ప్రజలకు ప్రజాస్వామ్య హక్కు లేకుండా పోయిందని నివేదికలో క్లారిటీ. విపత్కర పరిస్థితులు ఎదురైతే దేశవ్యాప్తంగా వెబ్సైట్లు, విపత్కర పరిస్థితులు కానీ ఒకవేళ కానీ ఉత్పన్నమైతే దేశవ్యాప్తంగా కూడా వెబ్సైట్లు పెట్టడానికి కూడా వెనకట్లేదు. ఇంకా సోషల్ మీడియా బ్లాక్ చేసే టెక్నాలజీని రెడీ చేసుకున్న పాక్ చైనా అందించిన ఈ టెక్నాలజీ ప్రకారం ఒకేసారి 40 లక్షల మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ చేసే కెపాసిటీ. చూడండి, 40 లక్షల మొబైల్ ఫోన్లట ఒకేసారి ట్యాపింగ్ చేసే ఆ ఫెసిలిటీ, ఆ టెక్నాలజీ వీళ్ళు వాడుతున్నారు. 40 లక్షల మంది. ఇక నేపాల్లో ఇలాగే సోషల్ మీడియాపై బ్యాన్ చేసి ప్రజల హక్కులను హరించిన సర్కార్. ఇప్పుడు నేపాల్లో పరిస్థితి ఏంటి? గందరగోళం అయిపోయింది. అగ్గి రాజేసేస్తున్నారు, అగ్నిగుండం అయిపోతున్నది నేపాల్. అసలు ఊహించిన విధంగా అవుతుంది. ఎందుకు? సర్కార్ ఈ రకంగా చేసింది కాబట్టి. అందుకనే పాకిస్తాన్కి అదే పరిస్థితి రాబోతుంది అని. ప్రజల్ని ఎంత అరగదొక్కాలని చూస్తే అంత ఉవ్వెత్తులు లెగిసి పడతారు. ప్రతి ఒక్కడు ఒక ఉద్యమకారుడు అవుతాడు. చరిత్ర చెబుతున్న సత్యాలు ఇవి. ఎన్ని చరిత్రలు చూడలేదు? అనగదొక్కాలని ఎవరు చూసినా వాళ్ళని అధపాతాళానికి తొక్కబడతారు. ఇది తెలుసుకోవాలి. ఇక తమకు శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ లాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరికలతో అలర్ట్ అయ్యి ప్రజల మీద నిఘా పెట్టిన పాక్ ప్రభుత్వం. మరొక వైపు నేపాల్లో ఇలాగే సోషల్ మీడియాపై బ్యాన్ చేసి ప్రజల హక్కులు హరించిన సర్కారు ప్రజాగ్రహం దెబ్బకు నేపాల్ ప్రధాని, అధ్యక్షుడు, మంత్రులు రాజీనామాలు చేసి దుబాయ్కి చెక్కేసే స్కెచ్. ఎందుకంటే ఆ పరిస్థితి నిన్న వంటి వరకు బంగాళాల్లోని విందులు, వినోదాలు హ్యాపీగా ఉండేవారు. కానీ వాళ్ళు చేసిన తప్పుడు పనులు, వాళ్ళు చేసిన తప్పుడు నిర్ణయాలు ఈరోజు ఏంటి? పొరుగు దేశం పోయే ప్రయత్నాలు. మరి పాకిస్తాన్లో కూడా మునీర్ లాంటి వాళ్ళు, షహబాజ్ లాంటి వాళ్ళు వీళ్ళు కూడా త్వరలోనే వెళ్ళిపోతారని టాకు. ఎందుకంటే ఈసారి భారత్ చూస్తూ ఊరుకోదు. భారత్ దెబ్బకి ఉచ్చబోస్తుంది ఎప్పుడేమవుతుందని. అందుకని ఈ నిఘాలన్నీ కూడా పెడుతున్నది. అంటే ఇంకో విధ్వంసానికి ఏదో ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు. ఇంతమంది ఫోన్ ట్యాపింగ్లు వీళ్ళు చేస్తున్నారు అంటే, ఏకదాటి 40 లక్షల మంది చేస్తున్నారు అంటే ఏదైనా భారత్కి ఇన్ఫర్మేషన్ వస్తున్నదేమో. అవి ఏమి కూడా కట్ చేసేసి ఏమీ లేకుండా మరొక దుశ్చర్యకు పాల్పడే ఆలోచనలు ఉందని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో భారత్ కూడా అలర్ట్ అయింది. అలా పాకిస్తాన్ ప్రభువులు తిరుగుబాటుకి ఎగరవేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని వస్తున్న ఇన్పుట్స్. నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలాగే పాకిస్తాన్ కూడా తప్పదు అని. అందుకనే పాక్ అడ్డంగా దొరికేసింది.